అండి చూడండి, బేకరీ స్టైల్లో మన ఇంట్లో మనమే తయారు చేసిన కప్పు కేకులు. ఇదిగోండి, ఒకసారి చూడండి. కప్పు కేక్ ఈ మన బేకరీలో, షాపుల్లో, సీసాల్లో అట్లా చూస్తుంటాం స్టాక్. వీటిని మనం ఈజీ ప్రాసెస్తో మన ఇంట్లో మనమే తయారు చేసుకోవచ్చు. తక్కువ మన ఇంట్లో దొరికే వస్తువులతోనే ఈజీగా తయారు చేసి మనం తినచ్చు, మన పిల్లలకి పెట్టచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇక మనం కుకింగ్లోకి వెళ్ళిపోదామా? హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు మనం ఏం చేసాం, వంట ఏంటంటే ఈరోజు మనకి కప్పు కేక్. మనం ఎక్కువగా షాపులో, బేకరీలో చూస్తుంటాం. వాటినే మన ఇంట్లో దొరికే వస్తువులతోనే మనమే ఈజీగా ఒక అరగంట టైంలో ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకోవచ్చు, తినచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వంటలోకి వెళ్ళిపోదామా? చూడండి, మనం ముందుగా ఒక అరకప్ప పందారు, ఎంత, ఒక అరకప్పు పందారు వేసుకుంటున్నామండి మిక్సీకి. చూడండి, ఒక హాఫ్ కప్ పందార్ని మిక్సీ బౌల్కి వేసుకున్నాం. ఒకసారి మిక్సీ పట్టుకుందాము. చూడండి, మనం పందార్ని ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాము. చూడండి మెత్తగా ఎలా ఉందో. ఇప్పుడు దాంట్లోకి మనం ఒక 2 కోడిగుడ్లు పగలగొట్టి పోసేసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని కూడా మనం మిక్సీ పట్టేసుకుంటున్నాం. చూడండి, ఆ పంచదారతో వేసుకున్నాం కదా మనం, ఎగ్స్ పంచదార మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇలా వచ్చింది. దాంట్లోకి మనం ఒక చూడండి ఒక కప్పు మైదా పిండి వేసుకుంటున్నాం. ఆ మిక్సీలోకి వేసుకున్నాం. అలానే ఒక హాఫ్ స్పూను ఉప్పు వేసుకున్నాము, మన సాల్ట్, మెత్తడుప్పు. చూడండి, బేకింగ్ సోడా ఒక చిటికెడు వేసుకుంటున్నాం. అలానే బేకింగ్ పౌడర్ ఒక చిటికెడు వేసుకుంటున్నాం. చూడండి, ఓ చిన్న గంటెతో ఒక గంట రిఫైండ్ ఆయిల్ వేసుకుంటున్నాము. అలానే మనం టేస్టీ కోసం ఒక స్పూను వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాం. ఇప్పుడు మనకి కప్పు కేక్ అనేది బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మనం మిక్సీకి వేసుకుందామండి. ఒకసారి మిక్సీ జార్లో కలిపేసుకుందాం. చూడండి, మిక్సీకి వేసుకున్నాము. కాచి చల్లార్చిన పాలు ఒక గరిటె పోసుకుంటున్నాము. మన ఇంట్లో గరిటెలు ఉంటాయి కదా చిన్నవి, ఒక గరిటె పాలు పోసుకున్నాం. కాచి చల్లార్చిన పాలు మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసేసుకుందాం. ఈ లోపుగా మనం మన ఓవెన్ రెడీ చేసుకుంటున్నామండి. చూడండి, ఒక అల్యూమినియం పాత్ర తీసుకున్నాము, బాగా వెడల్పాటిది. దాంట్లో ఇసుక పోసి పెట్టుకున్నాం. ఇదే మన ఓవెన్. ఇది దాంట్లోకి ఇలా స్టాండ్ పెట్టేసుకుంటున్నాము. ఇలా దాని మీద అట్లా ప్లేట్ పెట్టేసుకుంటున్నామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుంటున్నాం. ఈలోపు మనం ప్రిపేర్ చేసేటప్పటికి ఒక 5 నిమిషాలు హీట్ చేసుకుందామండి బాగా. అప్పుడు వేడెక్కుతుంది పాత్ర. తర్వాత దాంట్లో పెట్టేసుకున్నాం మనం. చూడండి, మనం వేసుకునే కప్పులకి, ఇప్పుడు కప్పు కేక్ కదా మనం చేసుకునేది, ముందు కప్పులకి ఇలా ఆయిల్ రాసుకోవాలి. ఎందుకంటే లేకపోతే మనకి ఆ పిండి అనేది దానికి అతుక్కుపోతుంది. అందుకని వాటికి చుట్టూ రౌండ్గా మనం ఆయిల్ రాసుకుంటున్నాం. మనకు అది ఎన్ని కప్పులు అవుతుందో అన్ని కప్పులకి ఆయిల్ రాసుకోవాలి. అప్పుడు మన కప్పులకి అతుక్కోకుండా విడివిడిగా వచ్చేసిద్ది కేక్ అనేది. మనం ప్రస్తుతానికి ఒక 8 కప్పులు తీసామండి. పిండిని బట్టి ఇంక తర్వాత పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది. చూడండి, మనం మిక్సీకి వేసేసాము. పిండి రెడీ అయింది. ఇప్పుడు మనం వాటిలో వేసుకోవడానికి కప్పు కేకుల్లోకి ఈ ఫ్రూట్స్ని
వేసి కొద్దిగా మైదా పిండి వాటి మీద వేసుకున్నాం. మొత్తం వాటిని కలుపుకోవాలి ఇప్పుడు మనం ఆ మిశ్రమంలో. ఈ విధంగా కలుపుకోవాలి. అంటే మనకు లోపల పడ్డప్పుడు కలర్స్ మారకుండా ఉంటాయి. ఇలా పిండి కలుపుకోవడం వల్ల ఏంటంటే మనం దాని లోపల ఆ పిండిలో పడినప్పుడు కలర్ మారకుండా కలరు అటు ఒరిజినల్ కలర్ అలానే ఉంటుంది ఇలా పిండి కలపడం వల్ల. మనం ఇప్పుడు ఆ మిశ్రమంలో కలిపేసుకుంటున్నాం మనం. ఇప్పుడు టేస్టీగా ఉంటుందండి మనకి కప్పు కేక్ అనేది. మనం ఎక్కువ బేకరీలోను చిన్నపిల్లలు తినే షాప్స్లోను ప్యాకెట్లలో చూస్తుంటాం వీటిని. ఇప్పుడు మనం మన ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్. ఒకసారి మొత్తం కలపెట్టేసుకుందాం. ఒక్కొక్క కప్పుకి పోసుకుందామండి. నిండా పోసుకోకూడదండి, కొంచెం వెల్తిగా పోసుకోవాలి. ఎందుకంటే కప్పు పిండి అనేది ఉబ్బి పొంగిద్ది మనకి కేక్ అనేది. అందుకని కొంచెం లోపలికే పోసుకోవాలి పిండి. చూడండి మనం కలిపిన పిండి కరెక్ట్గా 12 కప్పులకు వచ్చింది. ఇప్పుడు మనం వెల్తిగా పోసుకున్నాం. చూడండి ఒకసారి ఈ విధంగా వెల్తిగా పోసుకోవాలి మనం. పోసుకుంటే అప్పుడు ఆ కప్పుకి నిండా వచ్చేసిద్ది ఆ కేక్, ఉబ్బిద్ది బాగా. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా మన ఓవెన్లోకి పేర్ చేసుకుందాం. చూడండి పేర్చడం అయిపోయింది మన ఓవెన్లోకి. ఈ విధంగా ఒక 20 మినిట్స్ ఆవిరిపోకుండా మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలా. మనం మధ్యలో ఒకసారి చూడాలండి. మీడియం ఫ్లేమ్లోనూ హైలో పెట్టాలా? మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్. ఒక 20 మినిట్స్ పట్టిద్ది మనకి ఉడకడానికి. ఈ మధ్యలో ఒకసారి మళ్ళీ ఒకసారి చూసుకోవాలి మనం ఎలా ఉంది ఏందనేది. ఒక 20 మినిట్స్ వెయిట్ చేద్దాం. చూద్దామండి మూత తీసి. ఇప్పుడు 20 నిమిషాలు అయిందండి మనకి. ఒకసారి టూత్ పిక్ గుచ్చి చూద్దాం. చూడండి ఎట్ట పొంగినాయో. లేసి వస్తుందండి కప్పు. నీరు లేదు. చూపించేది చూడండి, పుల్ల ఎంటీగా ఖాళీగా ఏమి అవ్వలేదు. చూడండి అదే మనకి పచ్చి ఉంటే పుల్లకి తెల్లగా పిండి అవుతా ఉంటది. ఇక కప్పులు వేసి రాదు మనకి. అంటే కప్పు రెడీ అయిందండి, ఉడికింది. ఇక మనం స్టవ్ ఆపేసుకొని ఒక పావు గంట ఆరిపోయేదాకా వెయిట్ చేద్దాం. కొంచెం చల్లబడాలండి. చల్లబడిన తర్వాత కప్పులోంచి తీసి చూద్దాం. తీసి ఒకసారి కప్పులు బయట పెట్టుకుందామండి. ఒకసారి చూడండి, తీసి పక్కన పెట్టేసుకుందాం. మన కప్పు కేక్ రెడీ అయింది. ఈజీ ప్రాసెస్ టు హోమ్. కొద్దిగా ఒక 10 మినిట్స్ చల్లారేదాకా కొంచెం వెయిట్ చేద్దాం మనం. చూడండి మన కప్పు కేకులు రెడీ అయినాయి, ఆరిపోయినాయి చల్లగా. చూద్దాం ఒకసారి ఎట్లా ఉందో. చూడండి ఊడిపోయి వచ్చింది. ఒకసారి దగ్గరగా చూపించు. ఇదిగోండి దూదిలాగా ఉంది చూడండి, మెత్తగా. ఏమా టేస్టీ. ఇంకో దాన్ని అది మనం ఆయిల్ రాసుకోవటం వల్ల అలా నీట్గా కప్పులోంచి అలా విడివిడిగా ఊడిపోతుంది. చూడండి ఎట్లా ఉందో, మెత్తగా స్మూత్గా. కట్ చేసి సగాని ఫ్రెండ్స్ ఇదిగోండి.
సూపర్గా ఉందండి టేస్ట్. వీడేందో నోట్లో పెట్టంగానే రోజు ప్రతి వీడియోలో బాగుంది అంటాడా అని అనుకుంటారు మీరు. నిజం కాబట్టి చెబుతున్నాను. చూడండి, స్మూత్గా మెత్తగా మనం మామూలుగా తినే కప్పు కేక్ కన్నా బ్రహ్మాండంగా ఉంది. ఈజీగా తయారు చేసుకోవచ్చు, ఎక్కువ కాస్ట్ కూడా కాదు. ఫ్రెండ్స్, ఈరోజు మన కప్పు కేక్ వీడియో కంప్లీట్ అయింది. ఫ్రెండ్స్, ఆ వీడియో బాగా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద ఓపించే రుద్ర తెలుగు కుకింగ్ ట్రావెలర్ మన ఛానల్ పేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద టచ్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. కొత్తగా మీ ఫ్రెండ్స్కి, బంధువులకి మన వీడియోని షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలతో, ఇంకా కొత్త కొత్త వంటలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. రుద్ర, శారద.